రైతులందరికీ శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా మూడవ విడతకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ 3 ఎకరాల నుండి 10 ఎకరాల లోపు అయితే ఇవ్వాలని అయితే ఒక నిర్ణయం అయితే తీసుకొని ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు 1 ఎకరం గల రైతులందరికీ కూడా రైతుకి ఇక్కడ ఎంత భూమి ఉన్నా సరే పడింది మాత్రం 6,000 రూపాయల చొప్పున ఆల్మోస్ట్ అయితే 1వ విడతలో అందరికైతే 6,000 రూపాయలు అయితే పడ్డాయి. 2వ విడతలో రైతుకు రావాల్సిన మొత్తం 12,000 రూపాయల చొప్పున అందరి రైతులకు కూడా అమౌంట్ అయితే పడిన విషయం తెలిసిందే. సో ఇప్పుడు 3వ విడత కూడా రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే ఏకగ్రీవ నిర్ణయం అయితే తీసుకొని ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ నెల 20వ తేదీన రైతు భరోసా 3వ విడత నిధులను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే సిద్ధం చేస్తున్నట్లయితే సమాచారం. భారీగా ఏర్పాట్లు అయితే చేయనున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. ఇప్పటి వరకు 5,000 కోట్లు అయితే నిధులు విడుదల చేశారు. ఇంకా మిగతావి 3,400 కోట్ల పైగా నిధులు అయితే ఉన్నట్లయితే సమాచారం. సో రైతుల అకౌంట్లకు అయితే వేసేందుకు యాసంగి పంట పెట్టుబడి సాయం ఇప్పటి వరకు నిధులు విడుదల చేసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు రైతుకి రావాల్సిన మొత్తం పెద్ద అమౌంట్ అన్నమాట. 3వ విడత నిధులను జమపై అయితే బిగ్ అప్డేట్ అయితే ఇచ్చింది. రైతు భరోసా కోసం వేచి చూస్తున్న రైతులకు నిధులు అయితే జమ తాజాగా నిర్ణయం అయితే వెల్లడించింది. ఇక్కడ 3వ విడత నిధులను జమకైతే లైన్ అయితే క్లియర్ అయితే కానుంది. ఇప్పటికైతే చూసుకున్నట్లయితే రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ అయితే విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అన్నమాట. నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నట్లయితే సమాచారం. సో రైతు భరోసా నిధులను ఎంత వీలైతే అంత వేగంగా కూడా నిధులను విడుదల చేసేందుకు కూడా ప్రక్రియ కూడా ఇక్కడ నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇటు వ్యవసాయ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వచ్చు. సో కొన్ని తుది నిర్ణయాలు అయితే రైతు భరోసా 3వ విడత కాబట్టి సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 2వ విడతలుగా నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. సో ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున ప్లస్ అదనపు బోనస్లు అయితే చెల్లింపులు అయితే మేము చేస్తున్నామని అయితే చెప్తున్నారన్నమాట. సో ఇక్కడ ప్రభుత్వం చూసుకున్నట్లయితే ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం సహించేది లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది ఒక పిలుపు మేరకు అయితే ఇక్కడ ఒక ట్వీట్ అయితే చేశారు. ధాన్యం సేకరణ మొక్కజొన్న కొనుగోలులో ధాన్యం విషయంలో కానివ్వచ్చు వహిస్తే ఇక్కడ నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అయితే సీఎం రేవంత్ అధికారులను అయితే హెచ్చరించారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అయితే ఆదేశించారు. గన్ని బ్యాగులు ఇక్కడ హామీల కొరత రాకుండా చూసుకోవాలని అయితే అన్నారు. ఒప్పందం మేరకు లారీలను అందుబాటులో ఉంచాలని అయితే కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అయితే తేల్చి చెప్పారన్నమాట. సో ఇటీవల చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు భగీరథ్ ఇక్కడ బండి సంజయ్ వాళ్ళ తన్యుడు ఇక్కడ భగీరథ్ విషయంలో చూసుకున్నట్టయితే బాధితురాలు 2021లో ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ర్యాష్ డ్రైవింగ్ చేసిందని అయితే అప్పుడు ఆమె వయసు 15 ఏళ్ళు అని అయితే బండి భగీరథ్ అయితే లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టుకి అయితే తెలిపారు. ఛార్జ్షీట్ పాన్ కార్డులో పుట్టిన తేదీలు వేరేలా ఎందుకున్నాయి అని అయితే కోర్టు అయితే ప్రశ్నించింది. ఇక్కడ ముందస్తు బెయిల్ కోసం అయితే హైకోర్టుకి అయితే పిటిషన్ అయితే ఎత్తుకున్నారన్నమాట. సో విచారణను వచ్చే వారానికి అయితే వాయిదా చేసింది హైకోర్టు. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్పటి వరకు అరెస్ట్ చేయకుండా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అయితే నిరంజన్ కోరగా మరి దానిపై అయితే ఈరోజు అయితే క్లారిటీ రానుంది.